నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్. రానున్న ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ. అందులో భాగంగానే లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణను ఓడించడమే లక్ష్యంగా ఈసారి ముగ్గురుపై మహిళలను దింపింది అధికార వైసీపీ. అయితే టీడీపీ తరపున మంగళగిరి నుంచి బరిలోకి దిగుతున్న నారా లోకేష్ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ. మరోసారి లోకేష్ను ఓడించి ఇంటికే పరిమితం చేయాలని వైసీపీ చూస్తోంది. దీంతో వైసీపీ టీడీపీ రాజకీయ రణరంగంలో మంగళగిరి హాట్ కేక్లా మారింది. వాస్తవానికి మంగళగిరి ఎప్పుడూ కూడా టీడీపీకి ఫేవరెట్ సీట్ కాదు. నియోజకవర్గ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధించింది కేవలం 2 సార్లు మాత్రమే. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటి వరకు జరిగిన 2 ఎన్నికల్లో కూడా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఓటమిని మూటగట్టుకుంది. నారా లోకేష్ 2017లో రాజకీయ అరంగేట్రం చేసినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం 2019లోనే వచ్చారు. వచ్చిన తొలిసారే తన ప్రత్యర్థి ఆర్కేపై 5377 ఓట్లతో పరాజయం చవిచూశారు. ఓడిన చోటే గెలిచి చూపిస్తానంటూ బరిలోకి దిగుతున్నారు లోకేష్. ఇక వైసీపీ నుంచి బరిలో దిగుతున్న మురుగుడు లావణ్య పద్మశాలి వర్గానికి చెందిన నేత. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వస్తున్నప్పటికీ తాను మాత్రం తొలిసారి బరిలోకి దిగుతున్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మురుగుడు హనుమంతరావు కోడలిగా వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. టీడీపీకి మరోసారి భంగపాటు తప్పదని మంగళగిరిలో వైసీపీని గెలిచి సీఎం జగన్కు బహుమతిగా గిఫ్ట్ ఇస్తానంటూ లావణ్య చెప్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది లావణ్య. ఓటమి భయంతోనే వైసీపీ అభ్యర్థులను మారుస్తూ వస్తుందని, అందుకోసమే మంగళగిరి అభ్యర్థులను మారుస్తూ వచ్చిందని టీడీపీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీఎం జగన్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోవడంతో చాలామంది ఆ పార్టీ వీడి టీడీపీ గూటికి చేరడం కూడా కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఓటమి తరువాత ప్రజలకు మరింత చేరువై నిత్యం ప్రజల్లోనే ఉండడం టీడీపీకి, నారా లోకేష్కు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అలుపెరగని పోరాట యోధుడిలా గెలుపు కోసం వైసీపీ ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ తనదైన స్టైల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు లోకేష్. గెలిపే లక్ష్యంగా ప్రజలతో కలిసి దూసుకుపోతున్నారు. ఇక ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు. శ్రీనివాస్ చౌదరి గారు, నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈసారి మంగళగిరిలో పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్లీజ్ యువర్ గుడ్ నేమ్. లావణ్య సార్. లావణ్య గారు, మీకు అలాగే న్యూస్ 360 ప్రేక్షకులకి నా తరపున తెలుగుదేశం ప్రజలకు మొదటి నమస్కారాలు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి వెళ్తాం. మంగళగిరి అనే పాయింట్ మీరు ఎత్తారు కాబట్టి పర్టికులర్గా ఆ విషయాన్ని మాట్లాడాల్సి వస్తుంది. మంగళగిరిలో గతంలో లోకేష్ గారు చాలా కష్టపడి తిరిగి అనేక అంశాలపైన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఆ పొద్దున్న వేవ్లో భాగంగా ఆయన ఓడిపోయింది. అయితే
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా యువగళం కార్యక్రమం చేసిన తర్వాత ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చదువుకున్న ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఏ విధంగా మెలగాలని నేర్చుకున్నాడు, బ్రహ్మాండంగా తెలుగుపైన పడి సంపాదించాడు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా మంగళగిరి ఇంచి ఏ సమస్యలు అయితే ఉన్నాయో చూసుకోగలిగాడు. నేను స్ట్రైట్గా ఒక మాట అడుగుతున్నాను, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు తీసేసినట్టు, ఎందుకు మళ్ళా చేర్చుకున్నట్టు, ఎందుకు మళ్ళీ ఆయన్ని మంగళగిరిలో లావణ్య గారిని గెలిపించమని బాధ్యత ఇచ్చినట్టు? ఇక్కడ మంగళగిరిలో మీరేం చేశారు? మంగళగిరి అభివృద్ధి ఏమైనా జరిగిందా? మంగళగిరిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళకి బీసీ కార్పొరేషన్ కింద లోన్లు లేవు, అలాగే పవర్ లూమ్స్కి సబ్సిడీ లేదు. పైగా వాళ్ళ చేనేత కార్మికుల వేసిన వస్త్రాలకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లేదు. మంగళగిరిని ఏ విధంగా మీరు అభివృద్ధి చేశారు? రాజధాని లేదు, రాజధానికి ఈ దగ్గరగా ఉన్నటువంటి మంగళగిరి కూడా ఉద్యోగ విషయాల్లో కానీ, తాగునీటి సమస్య కానీ, మున్సిపాలిటీ సమస్యలు కానీ స్థానికంగా చూసుకుంటే అనేక అంశాలు మిమ్మల్ని హేళన చేస్తాం. సో 5 ఏళ్ల పరిపాలన చేయన వైఎస్ఆర్సీపీ పార్టీకి పొరపాటున ఓటేసామని చెప్పి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారే వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు బాధపడ్డాడు. నేను ఎన్నో ఏళ్ళకి ప్రయత్నం చేశాను, ఒకసారి కూడా నాకు ఇంటర్వ్యూ లేదు. 1200 కోట్లు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం ఇస్తానన్నాడు, కనీసం 2 కోట్లు ఇవ్వలేదు. ఈ బాధను భరించలేక సమాధానం ప్రజలకు ఏం చెప్పలేక నేను బయటకు వెళ్తున్నానని చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తున్నాను. ఏ మొహం పెట్టుకొని వచ్చి ఈరోజు మంగళగిరిలో మీరు ఓటు అడుగుతారు? రాష్ట్ర వ్యాప్తంగా ఏం సాధించారు? రాష్ట్రంలో మీరు ఎలగబెట్టింది ఏముంది? ఇవన్నీ పరిశీలించినప్పుడు లోకేష్ గారు ప్రతి ఇంటికి తిరిగేది కాకుండా ఇండియా ట్రస్ట్ భవన్ తరపున కూడా అనేక హెల్త్ క్యాంపులు వేయడంతో పాటు ఇతోధికంగా బీసీ యొక్క వర్గానికి అనేక రకాల కార్పొరేషన్ ద్వారా లోన్ రావడానికి అధికారం వచ్చేదానికి లిస్ట్ అవుట్ చేస్తున్నాడు. మంగళగిరిలో ఉన్న ప్రతి సమస్య, రోడ్డు సమస్య కావచ్చు, కాలువ సమస్య కావచ్చు, వీధి సమస్య కావచ్చు, వీధి లైట్ల సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా సరే ఇట్లే తెలుసుకొని దానికి ఏ విధంగా పరిష్కారం చూపించుకోవాలో ఇప్పుడు నుంచి నోట్ చేసుకొని గెలిపించిన వెంటనే 100 రోజుల లోపల నేను మంగళగిరిని ఒక రూపం తీసుకొస్తాను ఆలోచనతో ముందుకెళ్తున్నాను. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్న తెలుగుదేశం పార్టీ, అనేక రాజకీయ పార్టీలందరూ కూడా తెలుగుదేశం జాయిన్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, తెలుగుదేశం పార్టీ పొద్దుతో జనసేన వివిధ పార్టీలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఓడిపోతున్న పార్టీలో లావణ్య గారిని చేర్చి బీసీలు లేదా ఉద్ధరించేసామని చెప్పి కలరడం కోసం పాపం ఆయన మా హనుమంతరావు గారి కోడలు తీసుకొచ్చి కూర్చోబెట్టి బీసీలకి గుర్తుకు వస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఓడిపోతుందని తెలుసు, రెండోసారి ఓట్లు జనసేనకి, జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తున్న ఈ 3 పార్టీలకి ఓట్లేస్తారని తెలిసి కూడా బీజేపీ మహిళని అన్యాయంగా ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్న దుర్మార్గం వచ్చారని రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఆవిడ కూడా పాపం ఇంత ఇప్పటికే తెలియదేమో కొత్తగా వచ్చారు కాబట్టి రాజకీయాలకి ఆవిడ కూడా కష్టపడుతున్నారు. కష్టపడినా సరే ఫలితం లేని విషయం వాళ్ళ నియోజకవర్గాల్లో తెలిసిపోయింది. లోకేష్ గారు ప్రతి నిత్యం తన యొక్క టీంతో కూర్చొని ఎక్కడెక్కడ ఏ వార్డులు ఏ సమస్యలు ఉన్నాయో పూర్తి స్థాయిలో మంగళగిరి మొత్తం కూడా తిరుగుతున్నాడంటే తన యొక్క కార్యదక్షతకు నిదర్శనం. ఈ విధంగా ముందుకు పోతున్న తెలుగుదేశం పార్టీకి రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో లోకేష్ గారు 1,00,000 ఓట్లతో గెలుస్తారని నమ్మకం మాకు గట్టిగా ఏర్పడింది. అక్కడ ప్రజలు ప్రతి ఒక్కరు మాట్లాడిన ఒక ఛాన్స్ నుంచి మోసపోయి మేము ఓట్లేసామండి, ఈ విధంగా జరుగుతుంది అనుకోలేదు. రాజధాని లేని రాష్ట్రం, పోలవరం లేని రాష్ట్రం, ప్రత్యేక హోదా లేని రాష్ట్రం, ఏ అభివృద్ధి లేని రాష్ట్రం ఈరోజు రాష్ట్రం చూస్తున్నాం. ఎక్కడుందో రాజధాని తెలియని మా మాటలు ఇది మా పిల్లలు చెప్పలేకపోతున్నాం అని చెప్పి అవమానంగా ఫీల్ అయ్యి ఇంక మేము వేసే ప్రసక్తి లేని మహిళలు, చేనేత కార్మికులు, మొత్తంగా అన్ని రకాల వర్గాలు కూడా లోకేష్ బాబు గారు చుట్టూ తిరుగుతున్నారంటే గెలుపుకి సంకేతం అని మేము చెప్తున్నాం. అయితే మీరు కుల రాజకీయాలు ఆడడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే పద్మశాలి వర్గానికి సంబంధించిన ఎక్కువ మంది అక్కడ ఉన్నారని. గతంలో అంజీ అని ఒక ఆయన కేటాయించారు, అతను ఆయన తీసేసి ఇప్పుడు లావణ్యకి ఇచ్చారు. దానికి ముందు ఆళ్ళ రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏంటి 3 ముక్కలు అంటే నాకు అర్థంగా ఉండదు. ఎందుకంటే మీకే నమ్మకం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికే నమ్మకం లేదు, పార్టీ గెలుస్తుందో లేదు. ఇప్పుడు మీరు అభ్యర్థులను మార్చేసిన మాత్రం ఓట్లేస్తారా? చెప్పండి. శ్రీనివాస్ గారు, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైసీపీ నుంచి శివ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. శివ గారు నమస్తే అండి. సో ఈసారి మంగళగిరిలో పోటీ ఏ విధంగా ఉండబోతోంది? అభ్యర్థులని మార్చడం వల్ల గెలుపు తథ్యమయ్యే అవకాశం ఏమన్నా ఉంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా గెలుస్తామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మురుగల లావణ్య గారు బ్రహ్మాండంగా మంచి మెజార్టీ తెలుస్తారండి. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అన్ని విధాలు కూడా బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. అయితే శ్రీనివాస్ గారు వింటున్నారు కదా? శ్రీనివాస్ గారు, ఆళ్ళ రామకృష్ణ గారు 1200 కోట్లు ఇస్తామమ్మా మంగళగిరి నియోజకవర్గానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారంట.
మరి మంగళగిరికి ఎన్ని వందల కోట్లు ఇచ్చారు చెప్తారా? శివగారు మిమ్మల్ని హలో, జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి అభివృద్ధికి 1200 కోట్లు ఇస్తామన్నారండి ఆళ్లరామకృష్ణారెడ్డి గారికి. ₹1 గొడవ లేదని ప్రెస్ మీట్ చెప్పిన ఆళ్లరామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఏ విధంగా అభివృద్ధి అయింది చెప్తారా? మంగళగిరిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారండి. అదే 8,000 కోట్లు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎంత వర్క్ అయింది 5 ఏళ్లలో? ఈ 5 ఏళ్లలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది మంగళగిరిలో వైసీపీ తరపు నుంచి అని చెప్పి శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. మీరేమంటారు? మంగళగిరి చాలా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందండి. ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఏ అంశాల్లో అభివృద్ధి చేశారు అని అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి రామకృష్ణారెడ్డి గారికి అన్ని విధాలుగా చేశాడు బ్రహ్మాండంగా. అయితే శివగారు అన్ని విధాల అభివృద్ధి చేసిన 1200 కోట్లు ఇస్తామని చెప్పినారు. 1200 కోట్లు కదా, 2 కోట్లు కూడా ఇవ్వలేదు నాకు అని చెప్పి అడిగి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. మరి ఎట్లా అభివృద్ధి అవుతుంది నాకు అర్థం కాలేదు, చెప్పండి. అది 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 వేరండి. ఏది వేరు? అభివృద్ధి అన్ని బ్రహ్మాండంగా కనపడుతున్నాయి, కనిపించేవే. ఎక్కడ కూడా అభివృద్ధి కనపడుతూనే ఉంది. అయితే శివగారు అంత అభివృద్ధి చేసిన అవినీతి మచ్చలేని ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వారిని పక్కన పెట్టి కూడా ఒక మహిళకి సీట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటంటారు? ఏం లేదండి, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ బేస్ గా అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తి కావాలని చెప్పేసి అక్కడ కాండ్రు కమల గారు కావచ్చు, మురుగుడు హనుమంతరావు గారు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా లోకల్ గా ఉండి అక్కడ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేసిన ఇంతకుముందు ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయిని లావణ్య గారిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారండి. అక్కడ శ్రీనివాస్ గారు మీరేమంటారు? శివగారు మీకే ఒక ప్రశ్న. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్. ఎన్నో రకాలుగా పారిశ్రామికవేత్తంగా ఆయన అభివృద్ధి చెందే కాకుండా పార్టీకి ఫండ్ ఇవ్వడం కానీ, పార్టీ కోసం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ పైన లోకేష్ గారి మీద కానీ పార్టీ పైన కానీ కేసులు వేశాడు. అమరావతి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అటువంటి వ్యక్తికి ఏమీ లేకుండా పక్కన పెట్టి ఈరోజు లావణ్యకి సీట్ ఇవ్వడం అంటే పూర్తిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వాడుకొని వదిలేసినట్ట యూజంత్రలాగా. ఏమి లేదండి, ఆయన ప్రయారిటీ ఆయనకి ఇస్తారండి. ఖచ్చితంగా ఆయనకి ఉన్నటువంటి ఇస్తారా, మంత్రి ఇస్తారా, ఏదైనా ఇవ్వచ్చు. ఏదైనా కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ వ్యక్తి. ఏదో చిన్న కోపంతో ఏదో బయటకు వెళ్ళాడు. మళ్ళీ ఆయన తెలుసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి ఆయనే తిరిగి వచ్చాడు. ఖచ్చితంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని ఎక్కడ వదిలిపెట్టండి. ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారికి మంచి ప్రయారిటీ ఇస్తారు. రామకృష్ణారెడ్డి గారు లావణ్య గారి గెలుపుకి సహకరిస్తారు బ్రహ్మాండంగా. పోనీ చేనేత కార్మికులకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హ్యాండ్లూమ్స్ ఉన్న వాళ్ళకి ఏమైనా సబ్సిడీ కింద కరెంట్ ఇచ్చారా? వాళ్ళ వస్త్ర వ్యాపారాలు అభివృద్ధి చేయడానికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్లు ఏమైనా ఇచ్చారా? చేనేత కార్మికులకి మీరు ఆ నియోజకవర్గంలో చేసిన అంశాలు చెప్తే ఆనందపడతాం. లావణ్య గారు మీరు అడగండి. శివగారు మేడం గారు, మంగళగిరిలో చేనేత కార్మికులకి వైసీపీ ఏం చేసిందని శ్రీనివాస్ గారు ప్రశ్నిస్తున్నారు, మీరేం చెప్తారు? అన్ని విధాలుగా ఒక మంగళగిరి కాదు అండి, అందరికీ కూడా చేనేత కార్మికులకి అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రయారిటీ ఇచ్చాడు. అందరికీ అన్ని విధాల ఒక చేనేతలకే కాదు బీసీ వాళ్ళకి అందరికీ కూడా బ్రహ్మాండంగా చేశాడు. అయితే అన్ని విధాల మార్పులు చేసినా సరే ఏ అభ్యర్థిని నిలబెట్టినా గెలుస్తారు. సో లావణ్య గారిని నిలబెట్టడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటంటారు? అంటే అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు మొదటి నుంచి కూడా. ఈక్వేషన్స్ అన్ని చూసుకుంటారండి జగన్మోహన్ హలో చెప్పండి. అంజిగారికి ఇచ్చారు కదా మొదట లావణ్య ముందు. అంజిగారు కూడా చేనేత కార్మికుడే కదా, పద్మశాలి జాతికి సంబంధించిన వ్యక్తే కదా. ఆయన ఎందుకు తీసేశారు? పాపం పనికిరాడా? లేకపోతే ఏమన్నా ఆయన ఏమన్నా డబ్బులు ఇవ్వలేదా పార్టీకి? అదేం లేదండి, ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. పార్టీ అన్ని విధాలుగా సరే. ఇప్పుడు ఒక మా పార్టీ కదండి, అన్ని పార్టీలు కూడా అంతే చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ ఎవరికి ప్రయారిటీ ఎక్కడ ఇవ్వాలో వాళ్ళు ఆ పార్టీ చూసుకొని ఇస్తుందండి. సో ఈసారి మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పి లోకేష్ గారికి ఆపోజిషన్గా మహిళని దింపారు అనుకోవచ్చా బరిలోకి? ఖచ్చితంగా అండి. శ్రీనివాస్ గారు ఏమంటారు మీరు? ఒక విషయం చెప్తాను. కరకట్ట అనుకోనున్న భూములు ప్రజాప్రస్థానం కూల్చేది కాకుండా
పూర్తి స్థాయిలో మంగళగిరి అభివృద్ధికి నీటి సమస్య కానీ, మున్సిపల్ సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, లోకల్గా ఉన్న లైట్ సమస్య కానీ, ప్రత్యేకంగా చెప్పాలంటే స్థానికంగా పద్మశాలి వర్కర్లు చేస్తున్నటువంటి హ్యాండ్లూమ్స్ కి సబ్సిడీ కింద కరెంట్ ఇవ్వకుండా, వాళ్ళ వస్త్రాలకి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో మంచి ప్రారిటీ రాకుండా, వాళ్ళని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేకుండా పద్మశాలికి న్యాయం చేసామని చెప్పి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు చేసిన మాత్రాన వాళ్ళ సామాజిక వర్గం అభివృద్ధి కాదు. అయితే ఇన్ని రేండ్లు 5-6 ఏళ్ళు కష్టపడి, గతంలో 5 ఏళ్ళు కష్టపడి 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఆలరామకృష్ణారెడ్డికి అనేక రకాల త్యాగాలు చేశాడు. డబ్బులు పోగొట్టుకున్నాడు, సొంత డబ్బులతో అభివృద్ధి కూడా చేశాడు. మరి 1200 కోట్లు ఓన్లీ నియోజకవర్గానికి ఇస్తారని చెప్పి కనీసం 2 కోట్లు ఇవ్వకుండా మంగళగిరిని అభివృద్ధి చేశారంటే ఏ రకంగా అభివృద్ధి అయినట్టు? పద్మశాలీలు ఏ విధంగా అభివృద్ధి అయ్యారు? వాళ్ళకి మీరు వాళ్ళ పరిశ్రమలకు కానీ, వాళ్ళ హ్యాండ్లూమ్స్ కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, విద్యుత్ కానీ, లోన్లు కానీ, సబ్సిడీ కింద వస్తున్నటువంటి అంశాలు కానీ ఏమైనా తీసుకొచ్చారా? వాళ్ళకి షాపింగ్ మాల్ కడతామని కట్టారా? ఇవేవి లేకుండా మంగళగిరి అభివృద్ధి అయింది, మంగళగిరి అభివృద్ధి అంటే మంగళగిరి ఎప్పుడు అట్టుంది, అప్పుడు ఎట్టా ఉంది, ఇప్పుడు ఎట్టా ఉంది. కాకపోతే 2 రోడ్లు 2 లైట్లు ఎక్కువ వేసి ఉండొచ్చు. నాకు అవి కూడా జరగలేదు అనుకుంటున్నాను. నాకు తెలుగుదేశం పార్టీ పిల్లలు జరిగినట్టుంది. ఓ కరకట్ట ముంపు ప్రాంతానికి మీరు బ్రహ్మాండంగా నిర్మిస్తాం కట్టనని చెప్పారు. ఆ కరకట్ట గురించి మర్చిపోయారు. అలాగే కృష్ణానది ఒడ్డున ఉన్న నీళ్ళన్నీ పొంగి ఈ పక్క వస్తాయని చెప్పారు. దానికేదో సప్లాన్ నిధులు ఏర్పాటు చేసుకుని కాలువ డైవర్ట్ చేస్తామన్నారు, అది చేయలేదు. కోటప్పకొండ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామన్నారు, అది కూడా కాకెత్తుకెళ్ళిపోయింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయకుండా మంగళగిరి అభివృద్ధి అయిందంటే కనీసం వాళ్ళు వాటర్ ప్లాంట్స్ ని డెవలప్ చేస్తామని మంగళగిరిలో ఏదే పద్మశాలలో అయితే ఉన్నారో వాళ్ళు వస్త్ర వ్యాపారం చేసేటప్పుడు, వస్త్రాలు తయారు చేసేటప్పుడు కలర్స్ వాటర్ వాడతారు కాబట్టి దానికి క్లీనింగ్ ప్లాంట్స్ పెడతామన్నారు, అవి కూడా పెట్టాల. చివరికి పొల్యూషన్ అయిపోతుంది వాటర్ కూడా. ఈ రకమైన ప్రాథమిక అంశాలు కూడా చేయకుండా మీరు మంగళగిరి అభివృద్ధి చేసేసాం మాకు ఓట్లు వేసేస్తారంటే జనం ఏమన్నా ఎరువాళ్ళ ఎలా ఓట్లు వేస్తారు? మరి ఆర్రావు కృష్ణారెడ్డి గారు లావణ్య గెలుపు కోసం కష్టపడతారా, వ్యతిరేకంగా పనిచేస్తారా? అలాగే గంజి చిరంజీవి ఆయన సిటీ కూడా మీరు రికార్డ్ చేశారు కదా, ఆయన పద్మశాలి వర్గాన్ని చీలి రెబల పెట్టి నిలబడతారా, ఆయన సపరేట్ ఓట్లు వేస్తారా? ఇవి నాకు అర్థంగా ఓట్ల పిల్లలకి సమాధానం చెప్పాలి. శివగారు, శ్రీనివాస్ గారు, వైసీపీకి పెట్టని కోట లాంటిది మంగళగిరి. ఈ నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో టీడీపీ ఏ కార్యక్రమాలు చేపట్టిందంటారు? మంచి ప్రశ్న వేశారమ్మా. ఓడిపోయినంత మాత్రం లోకేష్ గారు దూరం వల్ల ప్రతినిత్యం జనంలో ఉన్నాడు, ప్రజా సమస్యల పైన పోరాడుతున్నాడు. ఇది కాకుండా అక్కడ లోకల్ ఇష్యూస్ పైన అనేక అంశాల పైన, కరెంటు కానీ, నీళ్లు కానీ, తగినట్టు కానీ, కొన్ని ప్రాంతాలు రోడ్లు లేకపోతే సొంత నీళ్ళతో రోడ్లు వేసాడు. ఇది కాకుండా మంగళగిరిలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరఫున హెల్త్ క్యాంపులు చాలా పెద్ద. పద్మశాలి వాళ్ళు ఏంటంటే వస్త్రాలు తయారు చేసినప్పుడు రంగు నీళ్లు కలుపుతారు, దానివల్ల వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. ఆ నీళ్లు భూమిలోకి దిగితే పొల్యూషన్ వస్తుంది. దీనికోసం ఆయన ఎన్టీఆర్ సుజలా సెవంతి కింద వాటర్ ప్లాంట్స్ పెట్టించాడు. అంటే తాగునీరు శుద్ధంగా ఉండాలి, క్లీన్ చేసి పెట్టాలని. అనేక అంశాల పైన, హెల్త్ పైన, తాగునీరు సమస్య పైన ఏ అధికారం లేకపోయినా లోకేష్ గారు జనంతో ఉంటున్నాడు, ప్రజా సమస్య పైన కూర్చుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. అక్కడ మైనార్టీ వర్గాలు నేను కూర్చొని మీటింగ్ జరిపి మైనార్టీలతో కూడా అనేక అంశాలు డిస్కస్ చేసి వాళ్ళకి విదేశీ విద్య కానీ, వాళ్ళ దుల్హన్ పథకం కానీ, ముస్లిం బ్యాంకు విషయాలు కానీ, వాళ్ళ రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత మంగళగిరి పూర్తిగా అభివృద్ధి లేకుండా ఆగిపోయిందంటే కారణం ఆ ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా ముందుకెళ్ళాడని చెప్పే కారణం కూడా వాళ్ళకి తెలియకుండా ఈరోజు కులం పేరుతో ఆడుతున్న గేమ్స్ ప్రజలు గుర్తించారు. కులాలు మార్చినంత మాత్రం ఓట్లు పడవు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి ఓడిపోయే దశలోని వైఎస్ఆర్సీ పార్టీకి ఎంతమందిని మార్చినా ఎలా మార్చినా విజయం అయితే రాదు. తెలుగుదేశం పార్టీ, జనసేన విజయ పొత్తులతో ఉన్న పార్టీకి రేపు పెద్ద ఎత్తున ఓట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం మళ్ళీ దమ్ చెత్ కూర్చొని 1,00,000 ఓట్ల పైచులు లోకేష్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు కానీ, అక్కడున్న ప్రజలు కానీ, అక్కడున్న వివిధ కులాల అంశాలను ప్రస్తావించేటప్పుడు వాళ్ళు ప్రస్ఫుటంగా చెప్తున్నారు, ఈసారి మేము ఎవరిని నమ్మము, ఒక ఛాన్స్ అని పుట్టి మునిగిపోయాము, ఇంకెవరిని నమ్మే పరిస్థితి లేదు, ఖచ్చితంగా లోకేష్ గారికి వేస్తాం చెప్పడం అది చాలా ఆనందాన్ని, ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా రేపు జరగబోయే 3వ స్టేట్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ విజయం సాధించబోతుంది. ఆ దిశగా అడుగులేస్తున్నారు. లోకేష్ గారు కూడా ఒక పెద్ద ఎత్తున టీంలు ఏర్పాటు చేసుకొని మంగళగిరిలో ఉన్న సమస్యలు, ప్రాథమిక సమస్యల కాడ నుంచి ఉద్యోగ అవకాశాలు పెంచే వరకు, పరిశ్రమలు వచ్చే వరకు, ఐటీ సంస్థలు వచ్చే వరకు నేను ఇక్కడికి మంగళగిరిని డెవలప్ చేస్తానని చెప్పడంతో చాలా కీలకమైన అంశాలు తీసుకొచ్చాడు. కాబట్టి ఇవన్నీ మేము అధికారంలో ప్రస్తావన చేస్తాము, అభివృద్ధి చేస్తాము. శ్రీనివాస్ గారు, ఇప్పటికే 2 సార్లు విజయం సాధించింది వైసీపీ. వైసీపీపై గెలుపొందాలి అంటే ఎలాంటి అంశాలు దోహదపడతాయంటారు మీ పార్టీకి? ఎస్ ఇప్పుడు ఎంత ఉంటుందని, ఎంత పెద్ద గద్దైనా ఒక గాలివాన కింద పడిపోతుంది. 100 ఏనుగులు తిన్న హొల్చర్ కూడా గద్ద ఒక గాలివాన కింద పడిపోతుంది. 2 సార్లు అభివృద్ధి చేసి 2 సార్లు గెలుపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంగళగిరిని
మంగళగిరి ప్రజలకి శంకరగిరి కానీ మాన్యాలు చూపించారు. అంటే ఏ అభివృద్ధి లేకుండా అక్కడ ఉండే దేవస్థానాలు కానీ రోడ్లు కానీ. ఇది కాకుండా ప్రాథమిక సమస్యలు ఉన్నాయి మా అక్కడ మున్సిపాలిటీ పరిధిలో. మెయిన్గా త్రాగునీరు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, వాటర్ ప్రాబ్లమ్స్ చాలా సీరియస్గా ఉంటుంది. ఇంతవరకు ప్రతి ఇంటికి తాగునీటి సమస్య పరిష్కరించట్లా. రెండు మీరు చూడండి, ఆ రోడ్లు ఎంత ఘోరంగా ఉంటాయంటే గుంతలు పడిపోయి మొత్తం పూర్తిగా దెబ్బతినిపోయి. ప్రాథమిక అంశాలు ఇవన్నీ. అలాగే ప్రాథమిక హాస్పిటల్ అక్కడ పిహెచ్ సెంటర్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, కనీసం డాక్టర్లు లేరు, మందులు లేవు, సరైన చికిత్స లేదు. ఇవి ప్రజలకు కావాల్సిన ప్రైమరీ ఇష్యూస్. వీటిలోనే మీరు వెనకడుగు వేశారంటే రోడ్లు ఏమేస్తారు, హాస్పిటల్ ఏం చూస్తారు. ఇవి ప్రాథమిక అంశాలు కాకపోతే రాజధానికి మధ్యలో ఉన్న మంగళగిరిని మీరు ఏ రకంగా అభివృద్ధి చేయాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఇండస్ట్రీలు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా, దీనికన్నా మీరు పదే ప్రస్తావించిన ఈ చేనేత కార్మికులు, చేనేత వర్గం సంబంధించిన పద్మశాలీలు, వాళ్ళ అభివృద్ధి కోసం కార్పొరేషన్ పెట్టాలి. కార్పొరేషన్ పెడతామని లోకేష్ బాబు గారు చెప్పారు. ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్లు తీసుకెళ్ళడం కోసం ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇప్పించి తద్వారా ఆర్థిక లావాదేవీలు పెంచి వాళ్ళ అధికారమే కాదు వాళ్ళకి ఆర్థిక స్వామలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవి ప్రధాన పాయింట్. మళ్ళీ ప్రాథమిక సమస్య నీళ్ళ సమస్య. దీనికోసం ఒక నిమిషం శివగారు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. శివగారు, ప్రజలకు కావాల్సిన ప్రాథమిక అవసరాలనే సరిగా చేయలేదు వైసీపీ, సో ఎలా గెలుస్తారు అని చెప్పి శ్రీనివాస్ గారు ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? మీరు అన్ని విధాల అభివృద్ధి జరిగిందని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది. అవునండి. సో ఏ విధంగా గెలుస్తుంది అనుకుంటున్నారు? పేద ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కావాలో అన్ని విధాలుగా, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రతి కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా తీసుకెళ్లారండి. పేద ప్రజలకు ఏం కావాలో అది చేసి పెట్టాడు ఖచ్చితంగా. ఒక కాలేజెస్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ ఇంతమంది ఉన్నాయండి, ఏమి లేవు కదా. ఆరోగ్యశ్రీ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ పేద ప్రజలకు ఎటువంటి సమస్య అయినా సరే అందరికీ ఏమి కావాలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చూశాడు. అటువంటి అన్ని కూడా బ్రహ్మాండంగా చేసి పెట్టాడు పేదలకి. అయితే శ్రీనివాసరావు గారు అడిగారు, చేనేత పరిశ్రమలకు కానీ చేనేత కార్మికులు కానీ ఎలాంటి సహాయం చేయలేదు అని చెప్పి చెప్తున్నారు. మీరేమంటారు? వాళ్ళు మాట్లాడతారండి అట్లాగా. చేనేతలకు ఏం చేశారు అనేది చేనేతలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చేనేతలకి అన్ని విధాలుగా చేశాడు, ఇబ్బంది లేదు. శ్రీనివాస్ గారు, చేనేత కార్పొరేషన్ పెట్టారా? చేనేత కార్పొరేషన్ ఏమైనా పెట్టారా? కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చారా? వాళ్ళకు వాడే కరెంట్లో ఏమైనా సబ్సిడీ ఇచ్చారా? వాళ్ళు తయారు చేస్తున్న వస్త్రాలు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేశారా? వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కలిగించారా? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాథమిక అవసరాలు. ఈరోజు మీరు ఆరోగ్యశ్రీ గురించి గొప్పగా చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి మానసిక పుత్రిక ఆరోగ్యశ్రీ విధిలో చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు నెలకి ఇష్టం పని కాదు. హాస్పిటల్ ఎక్కడ వైద్యం చేయటం లేదు. దాదాపు 4,800 కోట్ల అప్పులు ఉన్నారు. మీరు హాస్పిటల్లో డాక్టర్ లేరు, వైద్యం లేదు, సూది లేదు, మందు లేదు. దాని గురించి గొప్పలు చెప్పడం సరే కాదు కదా. శివగారు, శ్రీనివాసరావు గారు అడిగారు ఆరోగ్యశ్రీ గురించి ఆయన చెప్పింది తప్పు, అబద్ధం. ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ప్రతి హాస్పిటల్లో బ్రహ్మాండంగా వైద్యం జరుగుతుంది. అందరూ కూడా ఏ ఆపరేషన్ అయితే సరే బ్రహ్మాండంగా చెప్పుకుంటారు. ప్రత్యక్షంగా నేను కూడా మా బావగారికి ఒక బాగాలేక 10 రోజులు హాస్పిటల్ చేశానండి. బ్రహ్మాండంగా రోజుకి ఇన్ని వందల ఆపరేషన్ జరుగుతున్నాయి ప్రతి హాస్పిటల్లో. అండ్ మంగళగిరిలో ఎలా ఉంది సిచ్యువేషన్? అంటే మంగళగిరిలో అందరికీ అన్ని అందుతున్నాయి అనుకుంటున్నారా మీరు వైసీపీ తరపు నుంచి? అన్ని అందుతున్నాయండి. మంగళగిరిలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. లావణ్య గారు బ్రహ్మాండంగా గెలుస్తారు. లోకేష్ గారు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఇక్కడ ఉన్నాడండి. లోకేష్ గారు తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిపోయినా వదిలేసి వెళ్ళిపోతాడు. లావణ్య గారు లోకల్, ఖచ్చితంగా అక్కడే ఉంటారు. అందరినీ ఆదరిస్తారు. అందరూ కూడా ఆమెను ఆదరిస్తారు. ఖచ్చితంగా గెలుస్తారండి. శివగారు, ఫైనల్ గా ఏమంటారు మీరు? లావణ్య గారు మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారి అన్నదండలతో బ్రహ్మాండం గెలుస్తారండి. సో థ్యాంక్ యూ అండి శివగారు. అండ్ శ్రీనివాస్ గారు, మీరేమంటారు ఫైనల్ గా? మా బీసీలకి పెద్ద పెట్టేసానికి కింద పెద్ద పెట్టేసి లావణ్య లాంటి వాళ్ళ అన్యాయంగా ముందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కొత్తగా వచ్చింది వస్తున్నారు. ఓడిపోతాను విషయం తెలిసి కూడా ఇచ్చారు. ఈ విధంగా బీసీలు వాడుకుని బలి చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నట్టు ఎక్కడే ఉందో కూడా తెలియదు. రైట్, థ్యాంక్ యూ అండి శివ గారు. మరి మంగళగిరి ప్రజలు
తొలిసారి బరిలో నిలుస్తున్న వైసీపీ మహిళా అభ్యర్థి లావణ్యకు పట్టం కడతారా లేక ఒకసారి ఓడిపోయి రెండోసారి బరిలో నిలుస్తున్న లోకేష్కు అధికారం అప్పచెప్తారా అనేది చూడాలి. టీడీపీని ఓడించి లోకేష్కు మరోసారి పరాజయం మూటగట్టాలనుకుంటున్నారా? వైసీపీ వ్యూహం ఫలిస్తుందా లేక ఓడిన చోటే గెలిచి చూపిస్తానంటున్న లోకేష్కు విజయం భరిస్తుందో లేదో కొద్ది రోజుల్లో ప్రజాకోర్టులో తేలనుంది. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.